హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, బాలకృష్ణ గారు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో నిన్న ఒక గ్రాండ్గా వేడుక సెలబ్రేట్ చేశారు సార్. అయితే ఈ నేపథ్యంలో అది 50 ఏళ్ల వేడుక, దాంతో పాటే ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది. 30 ఏళ్ల క్రితం ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు ఎపిసోడ్కి పూర్తయి 30 సంవత్సరాలు పూర్తయిందని చెప్పి వైసీపీ సానుభూతి పనులు పోస్టులు పెడుతున్నారు సార్. అయితే ఈ ఇన్సిడెంట్ వెన్నుపోటు ఎపిసోడ్ ఏదైతే ఉందో అది వెన్నుపోటు కాదు, కేవలం పార్టీ పరిరక్షణ కోసమే చేసిందని వీళ్ళు అంటున్నారు సార్. అసలు ఆ రోజు ఏం జరిగింది, మరి ఇది వెన్నుపోటుగా చూడాలా లేకుంటే పార్టీ రక్షణ కోసం చూడాలా? మీరు ఏం చెప్తారు సార్ ఇష్యూ పైన? అప్పుడు ఏం జరిగింది అంటే 95 సెప్టెంబర్ 1వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు. అంటే 30వ ఏట అడుగు పెట్టాడు ఆయన. 30వ ఏట అడుగు పెట్టడంగా చూడాలి. కాబట్టి ఇది సెలబ్రేట్ చేసుకోదగిన ఈవెంటే. అయితే ఈ సెలబ్రేషన్ దేనికి చేయాలి? వెన్నుపోటుకి చేయాలి. అంటే వెన్నుపోటు, ఎన్టీఆర్కి వెన్నుపోటు జరిగి సక్సెస్ఫుల్ వెన్నుపోటు. అంతకుముందు అన్సక్సెస్ఫుల్ వెన్నుపోటు ఒకటి జరిగింది. ఆయన ఉన్నారు జీవించే, నాదెండ్ల భాస్కర్ రావు గారు. వారి కుమారుడు ఇప్పుడు చంద్రబాబు గారి క్యాబినెట్లో ఉన్నాడు, నాదెండ్ల మనోహర్. కాబట్టి అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోగలిగినటువంటి ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసారు. సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటున్నారా లేదా అనేది పక్కన పెట్టేస్తే, ఆ రోజున ఎన్టీ రామారావు గారికి జరిగినటువంటి వెన్నుపోటు కార్యక్రమం పార్టీ పరిరక్షణ కోసం అని చెప్తున్నారు, కానీ పార్టీ పరిరక్షణ కోసం కాదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావటం కోసం జరిగినటువంటి కార్యక్రమం. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావటం అనేది ఆ రోజున పార్టీ శ్రేణులు కోరుకున్నటువంటి కార్యక్రమం కాదు. పార్టీకి సంబంధం లేకుండా మార్కెట్ కోరుకుంది. మార్కెట్ కోరుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇది గమనించాలి. అంటే ఆ రోజు జరిగింది ఏమిటి? 94లో ఆయన రికార్డు మెజారిటీతో గెలిచాడు. 94లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారు రికార్డు మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నాడు మూడోసారి. మార్కెట్ ఎకానమీలోకి భారత ఆర్థిక వ్యవస్థ ప్రవేశించే సమయంలో ఈయన ప్రతిపక్షంలో ఉన్నాడు. ఈయన అధికార పక్షంలోకి వచ్చేసరికి అప్పుడే మార్కెట్ ఎకానమీ వేగం పుంజుకుంటున్నటువంటి దశలోకి వచ్చింది. ఆ సందర్భంలో ఒక రాంగ్ సీఎంగా ఎంట్రీ ఇచ్చాడు ఈయన. ఈయనకు ఆ డైనమిక్స్ అర్థం కాలేదు. ఆయన ముఖ్యమంత్రి అవుతూనే మద్యపాన నిషేధం ఫైల్ మీద సంతకం పెట్టాడు. అది మార్కెట్ సెంటిమెంట్ను కొంత ఇబ్బంది పెట్టింది. దశల వారీగా వెళ్దాము మద్యపాన నిషేధానికి అనేటువంటి ప్రతిపాదనని ఆయన తిరస్కరించాడు. తిరస్కరించి ఎన్నికల్లో మనం చెప్పాం కదా, ఇలా పూర్తి మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను, ఆ ఫైల్ మీద సంతకం పెడతాను ప్రమాణ స్వీకారం రోజే అని చెప్పాను కదా, అదే చేస్తానన్నాడు, అదే చేశాడు. ఇది మార్కెట్ సెంటిమెంట్ని దెబ్బకొట్టింది. కొంత అక్కడి నుంచి డీవియేషన్స్ మొదలైనవి. అంటే రాంగ్ టైం, అంటే రైట్ టైంలో రాంగ్ సీఎం ఉన్నాడు అని మార్కెట్ అనుకుంది. అనుకున్న దగ్గర నుంచి నెమ్మదిగా ఈ మనిషిని అక్కడి నుంచి తప్పిస్తే బెటరు అనేటువంటి ఆలోచన. అంటే రకరకాల వ్యవహారాలకు ఆయన కొంచెం అడ్డంగా నిలబడ్డాడు. అందుకని ఆయన్ని తప్పించాలి అని మార్కెట్ అనుకోవటం వల్ల నిధుల సమీకరణ తేలికైంది. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తికి ఆ రోజున చంద్రబాబుకి, ఈ రోజున చంద్రబాబు కాదు, ఆ రోజున చంద్రబాబుకి ఒక ప్రభుత్వాన్ని కూల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత ఆర్థిక స్తోమత లేదు. ఆ ఆర్థిక స్తోమత వచ్చింది ఆయనకి. ఎలా వచ్చింది అంటే సపోర్టు దొరికింది. ఈ మార్కెట్ సపోర్టు రకరకాలుగా ఆర్గనైజ్ అయింది. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆఫీస్ నుంచి సూట్ కేసులు వెళ్ళినాయి ఆ రోజున. అంటే నార్త్ ఇండియన్ ఇండస్ట్రియల్ లాబీ కూడా ఫైనాన్స్ చేసింది ఆ ఈవెంట్కి, ఆ సందర్భానికి. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఇది పార్టీ పరిరక్షణ కాదు. పార్టీ పరిరక్షణ లేకపోతే వెన్నుపోటు, వీటన్నిటికంటే కూడా మార్కెట్టు తన కోసం తాను డిజైన్ చేసుకున్నటువంటి ఒక కార్యక్రమం. అందులో భాగంగానే ఎన్టీ రామారావు గారిని
పదవి నుంచి తప్పించి చంద్రబాబు నాయుడు గారిని ఆ ప్లేస్లో కూర్చోబెట్టారు. అది అవసరార్థం, మార్కెట్ అవసరార్థం జరిగింది. మార్కెట్టే భగవంతుడు ప్రస్తుతం యుగంలో. కాబట్టి 1995 సెప్టెంబర్ 1వ తారీఖు ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు. జనవరిలో ఆయన చనిపోయాడు. ఇది ఇంకొక కలిసి వచ్చిన అదృష్టం ఆయనకి, చంద్రబాబుకి. ఇలా తెలుగుదేశం పార్టీ ఈయన చేతుల్లోకి వచ్చేసింది, కంట్రోల్. అయితే దీనికి ఆయన వాడినటువంటి పనిముట్టు లక్ష్మీపార్వతి గారు. లక్ష్మీపార్వతి గారిని ఆవిడ్ని చూపించడం ద్వారా, ఆవిడ్ని బూచిగా చూపించడం ద్వారా కుటుంబాన్ని తన కంట్రోల్లోకి తీసుకున్నాడు ఆయన, రామారావు గారి కుటుంబాన్ని. ఆ కుటుంబంలో ఆ ప్యాకేజీలో భాగంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హరికృష్ణ వీళ్ళందరూ వచ్చేసారు ఈయనకి. వాళ్ళందరూ తర్వాత రోజుల్లో పశ్చాత్తాపడ్డారు, మేము తప్పు చేశామని. అయితే అప్పటికీ ఇప్పటికీ వాళ్ళ మనసులో ఉన్నటువంటిది ఇదేదో చంద్రబాబు డిజైన్ చేసిన కార్యక్రమం అని. చంద్రబాబు డిజైనింగ్ కాదు ఇది, ఇది మార్కెట్ డిజైనింగ్. చంద్రబాబు నాయుడు ఆ టైంలో అక్కడ ఉన్నాడు, అందిపుచ్చుకున్నాడు. అందుకనే ఆయన అధికారంలోకి రాగానే ఐటీ ముఖ్యమంత్రి అనిపించుకున్నాడు. ఐటీ ముఖ్యమంత్రి అనిపించుకున్నాడు. ఈ రాష్ట్రానికి సీఎం కాదు సీఈఓని అనిపించుకున్నాడు. సీఈఓగా పిలిపించుకోవడానికి నేను ఇష్టపడతాను, సీఎంగా పిలిపించుకోవడం కన్నా కూడా అన్నాడు. ఈ మాటలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే నెమ్మదిగా చంద్రబాబు వచ్చిన తర్వాత పెట్టుబడి రాక మొదలైంది. ఈ పెట్టుబడులు రకరకాల పరిశ్రమలని ఇక్కడ తీసుకొచ్చినాయి. ఇదంతా తన అకౌంట్లో పడిపోయింది, చంద్రబాబు అకౌంట్లో. అలా ఆయన ఐటీ అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే ఐటీ, అసలు కంప్యూటరే చంద్రబాబు నాయుడు క్రియేషను దాకా వెళ్ళిపోయింది మూఢనమ్మకం. నిజానికి ఈ దేశంలో జవహర్లాల్ నెహ్రూ గారి కాలంలోనే కంప్యూటర్స్ వచ్చినాయి. హైదరాబాద్కి పర్టికులర్గా కంప్యూటర్ మెయింటెనెన్స్ ఏజెన్సీ అని ఒకటి ఇక్కడ ఏర్పడింది హైదరాబాదులో. ఈసీఐఎల్ కేంద్రంగా కంప్యూటర్ల తయారీ కూడా మొదలైన తర్వాత దానికి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి టైంలో ఒక శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారి రోజుల్లోనూ, రాజీవ్ గాంధీ రోజుల్లోనూ కంప్యూటర్ ప్రస్తావన ఉంది కదా మన జీవితాల్లో. ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కంప్యూటర్ మెయింటెనెన్స్కి సంబంధించిన ఇన్స్టిట్యూటు ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు అంటే ఐటీ అంటే చంద్రబాబు కింద మారిపోయింది సినిమా. దానికి కారణం పెట్టుబడుల ప్రవాహం, హైటెక్ సిటీ నిర్మాణం, ఇవన్నీ. దానికి శంకుస్థాపన చేసినటువంటి జనార్దన్ రెడ్డి కూడా వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు పేరు స్థిరపడింది. ఇది క్రమం. ఈ క్రమంలో జరిగినటువంటి వెన్నుపోటు కార్యక్రమం. ఆ రామారావు గారిని పదవిలోంచి దించేసిన తర్వాత పార్టీని ఆయన చాలా జాగ్రత్తగా, పద్ధతిగా తన కంట్రోల్లోకి ఒక అద్భుతమైనటువంటి స్కెచ్ వేసి తెచ్చుకున్నాడు. అన్ని విధాల అంటే కోర్టుని కూడా ఎలా కంట్రోల్ చేయాలి. ఆ రోజున ఉన్నటువంటి ఒక జడ్జి గారు ప్రభాశంకర్ మిశ్రాని ఆయన ఎలా తన గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. తన గుప్పిట్లోకి తెచ్చుకోవటం అంటే తనకు అనుకూలమైనటువంటి జడ్జిమెంట్ వచ్చేలాగా కోర్టుని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాడు అనేది. వ్యవస్థల్ని మేనేజ్ చేస్తాడు చంద్రబాబు అనే మాట అక్కడి నుంచే పుట్టింది. ఆయన వ్యవస్థల్ని ఏ లెవెల్లో మేనేజ్ చేయగలడు అనేది ప్రభాశంకర్ మిశ్రా గారి వ్యవహారంలో ఆయన ముందుకు వెళ్ళినటువంటి చంద్రబాబు గారి కేసు. అంటే పార్టీని తన హస్తగతం చేసుకోవడానికి, పార్టీ పేరుతో ఉన్నటువంటి అకౌంటు చంద్రబాబు నాయుడు గారికి ఆయన చేతిలోకి వెళ్ళినటువంటి పార్టీకి ట్రాన్స్ఫర్ కావటం వెనకాల ఆ రోజు కోర్టు జడ్జిమెంట్ చాలా కీలకంగా పనిచేసింది. ఆ జడ్జిమెంట్ డెలివరీ చేసినటువంటి జడ్జి గారికి ఆయనకి ఉన్నటువంటి లింకు ఇవన్నీ చూడాలి. ఇలా చంద్రబాబు నాయుడు గారు చాలా పద్ధతిగా, సిస్టమేటిక్గా అందరినీ కలుపుకుని వెళ్ళి అధికారాన్ని తన వైపుకు తిప్పుకొని, ఒకవేళ ఈ ప్రయోగంలో తను ఫెయిల్ అయితే, ఎందుకంటే గతంలో ఇలాంటి అనుభవం ఒకటి ఉంది, నాదెండ్ల భాస్కర్రావు అనే చేదు జ్ఞాపకం ఉంది కళ్ళ ముందే. కనుక ఇలా ఫెయిల్ అయితే తన భవిష్యత్తు ఏమిటి, దానికి కూడా ఒక గ్యారంటీ తీసుకున్నాడు మార్కెట్ నుంచి. ఆయన మార్కెట్ నుంచి ఆ గ్యారంటీ పొందిన తర్వాత ఈ యజ్ఞంలోకి దిగాడు. ఆయన దిగి ఆ యజ్ఞం కంప్లీట్ చేశాడు. సో ఇంత హిస్టారికల్
ఈవెంట్ అది. ఏది సెప్టెంబర్ 1 అనేది. సెప్టెంబర్ 1 అనేది తెలుగువారి జీవితాల్లోకి మార్కెట్ ప్రవేశించి జరిపినటువంటి ఒక క్రతువు. ఆ రోజు రామారావు గారిని తప్పించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావటం అనేది ఆగస్టు సంక్షోభం అంటారు దీన్ని. ఆగస్టులో జరిగింది ఇన్సిడెంట్. సెప్టెంబర్ 1వ తారీఖున నేను ముఖ్యమంత్రి అయ్యాడు. అందుకని తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే కాదు, తెలుగువారి చరిత్రలో కూడా సువర్ణాక్షరాలతో లిఖించదగ్గటువంటి పేరు సెప్టెంబర్ 1. అది చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రస్థానంలో సూపర్ హిట్ కొట్టినటువంటి సందర్భం. ఆ తర్వాత ఆయన రామారావు గారి గెలుపు మీద ఆధారపడి ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభుత్వాన్ని నడిపాడు. మొదటిసారి ఎన్నికల్లోకి వెళ్ళాడు తన సొంత దమ్ము మీద, తన నాయకత్వంలో. ఆ ఎన్నికల్లో గెలిచాడు ఆయన. 94లో రామారావు గారు గెలిస్తే 99లో చంద్రబాబు గారు తన దీంతో గెలిచాడు. అంటే అప్పుడు వాజ్పేయి గారితో టైఅప్ అయి ఉన్నాడు బీజేపీతో. ఆ గ్లామర్ కలిసి వచ్చి కార్గిల్ తాలూకా గ్లామరు ఇవన్నీ కలిసి వచ్చి గెలవగలిగాడు. గెలిచిన తర్వాత ఆయన పాలన ఆ ముందస్తు ఎన్నికలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఓడిపోయి వైఎస్ రాజశేఖర రెడ్డికి అధికారం అప్పచెప్పాల్సి రావటం, ఇలా నడిచింది చరిత్ర. ఆ తర్వాత 10 ఏళ్లకి మళ్ళీ సీఎం అయ్యాడు ఆయన. 2014లో 5 ఏళ్లకు ఓడిపోయాడు, మళ్ళీ మొన్న సీఎం అయ్యాడు. ఇది టోటల్గా ఆయన రాజకీయ ప్రస్థానం. ఇప్పుడు ఆయన ఇంకొక ఎన్నికలో కంటెస్ట్ చేస్తారా లేదా తెలియదు. 4 పదుల వయస్సులో ఆయన 45 సంవత్సరాలు అనుకుంటాను మేబీ ఆయనకి, ఆ వెన్నుపోటు టైంకి. ఆ ఏజ్లో ఆయన ఆ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి తనదైనటువంటి మార్పు కూడా చూపించి స్టేట్ని తన కంట్రోల్లో తీసుకొని, పార్టీని తన కంట్రోల్లో తీసుకొని, ఫ్యామిలీని తన కంట్రోల్లో తీసుకుని తను ఎలా చెబితే అలా నడిచేలాగా ఒక డ్రైవ్లోకి తీసుకున్నటువంటి వ్యూహకర్తగా చంద్రబాబు నాయుడు గుర్తొస్తాడు సెప్టెంబర్ 1 అనగానే. అది ఆ చారిత్రక ఘట్టానికి 3 పదులు నిండాయి. ఇప్పుడు నిండి అంటే 29 ఏళ్ళు నిండి 30వ ఏట ప్రవేశించాం. సో ఈ సంవత్సరం అంతా సెలబ్రేట్ చేసుకోవచ్చు దీన్ని. సార్, నాదెండ్ల గారు వెన్నుపోటు పొడిచినప్పుడు తర్వాత రామారావు గారు కేవలం 1 మంత్లోనే ఆయన అధికారంలోకి దించేసి తాను సీఎం అయ్యారు. మరి అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు రామారావు గారి ప్లేస్లో జాయిన్ అయినప్పుడు మళ్ళీ ఆ పార్టీని తను హస్తగతం చేసుకోవడానికి ఎటువంటి ప్రయత్నము రామారావు గారు చేయలేదా సార్? చేశారు కానీ ఆ రోజున కలిసి వచ్చినటువంటి శక్తులు ఆయనతో కలిసి రాలా. ఓకే, లెఫ్ట్ చాలా క్లియర్గా చంద్రబాబుతో ఉంది. సిపిఐ సిపిఎంలు చంద్రబాబుతో ట్రావెల్ అయినాయి ఆ రోజున. మిగిలిన పార్టీలు కూడా అంటే అందరూ లక్ష్మీపార్వతి ఒక బూచ్గాను, ఆవిడ కిచెన్ క్యాబినెట్ నడుపుతున్నారు, ఆవిడ ప్రమేయం ఎక్కువైపోతుంది. దీని మీద ఎక్కువ కేంద్రీకరణ జరిగింది. పార్టీ పరిరక్షణ కోసం చంద్రబాబు నాయుడు అనివార్యంగా అందరూ కలిసి చేశారు. ఇది ఎన్టీ రామారావు మీద వచ్చిన రివోల్టు. ఈ ధోరణిలో చూపించారు ప్రపంచానికి. ఈ చూపించడం వలన అంటే దీని నుంచి తనని ఆ అనారోగ్యంతోనే ఆయన జనవరిలో కన్నుమూశారు. అది టోటల్గా వెన్నుపోటు కథ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.